హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు మేకింగ్ వీడియో చూపిస్తున్నానండి. స్ట్రాబెరీ పార్ట్ 1 అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో పార్ట్ 2 చూద్దాం. ఓకే, మనం పార్ట్ 2 చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. చూడండి, నేను ఫస్ట్ వీడియోలో చూపించింది ఆల్రెడీ ఒకసారి నార్మల్గా చెప్తాను, తర్వాత మనం మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది మనం స్ట్రాబెరీని 4 లైన్స్ అయితే కంప్లీట్ చేసామండి. 1 2 3 4 చూస్తున్నారు కదా, 4 లైన్స్ కంప్లీట్ చేసాం. అంటే మనం స్ట్రాబెరీ ఇంతవరకు వేసామండి. మీకైతే క్లారిటీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనం 5 బీడ్స్ అయితే ఒక సర్కిల్లా చేసుకుంటాం. దాని తర్వాత 5 బీడ్స్కి 1 బీడ్ని బేస్ చేసుకుంటూ 5 5 వేస్తామండి. అది ఫస్ట్ లైన్ అవుద్ది. సెకండ్ లైన్ వచ్చేసి కింద నుంచి 2 బీడ్స్ బేస్ చేసుకొని 7 7 వచ్చేటట్లు వేస్తాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇది సెకండ్ లైన్. ఇది ఓకే. థర్డ్ లైన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇలా 3 బీడ్స్ బయటికి వస్తాయండి ఒక్కొక్క రింగ్ నుంచి. దాన్ని ఒక కార్నర్లో మిడిల్ బీడ్ ఉంటుంది కదా, ఈ మిడిల్ బీడ్ వచ్చేటప్పటికి 5 బీడ్స్, తర్వాత ఏంటంటే 6 బీడ్స్ వచ్చేటట్లు 5 6 5 6 5 6 కాంబినేషన్లో ఉంటుందండి. ఫోర్త్ లైన్ వచ్చేసి మొత్తం అన్ని 6 6 బీడ్స్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అన్ని 6 6 బీడ్స్ వచ్చేటట్లు కింద నుంచి అయితే 2 బీడ్స్ని బేస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం 5th లైన్ ఎలా వేస్తామనేది నేను చూపిస్తాను. ఈ వీడియోలో మనకి స్ట్రాబెరీ అయితే కంప్లీట్ అవుద్దండి. మీరు మేక్ చేసుకోవాలనుకుంటే చూడండి, నేను ఆల్రెడీ మేక్ చేసిన స్ట్రాబెరీస్ కూడా చూపిస్తున్నాను. కలర్స్ మీకు ఏ కలర్లో కావాలనుకుంటే, రెడ్ అనే కాదు, ఏ కలర్లో అయినా మన వాల్ పెయింట్స్ ఉంటాయి కదండి, దానికి ఆపోజిట్ కలర్స్లో వేసుకుంటే మనకి బాగుంటాయి, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను ఇలా చూపించాను మీకు. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూస్తున్నారు కదండి, ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూసారా, ఒక్కొక్క లైన్కి ఏంటంటే మనకు ఒక్కొక్క రౌండ్ నుంచి, అంటే ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో మనకి 2 బీడ్స్ అయితే బయటికి కనిపించేటట్లు, అంటే నెక్స్ట్ లైన్ బేస్ చేసుకోవడానికి 2 బీడ్స్ మిగిలితే. చూస్తున్నారు కదా, ఇలా వీటిలో ఒక రౌండ్ నుంచి ఒక బీడ్ని ఇంకా పక్కన ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక బీడ్, ఇలా ఈ రెండింటిని తీసుకోవాలండి. ఈ రెండింటిని తీసుకొని మనం కింద ఫస్ట్ 4th లైన్ కూడా అలానే వేసాం, దానికి ఏంటంటే 6 రావాలి. దీనికి వచ్చేసి మనం 3 బీడ్స్తో స్టార్ట్ చేస్తాం. అంటే కింద మనకు ఉండేవి బేస్ బీడ్స్ 2, మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ చేసేవి 3. 2 + 3 5 బీడ్స్ అవుతాయి కదండి. ఈ లైన్ మొత్తం ఇలా 5 బీడ్స్తో కంప్లీట్ అవుద్ది. ఓకే, క్లారిటీ ఉంది కదండి. 1 2 3 4 5 బీడ్స్ ఉంటాయి. మొత్తం ఈ లైన్ అంతా ఇలానే కంప్లీట్ అవుద్దండి. ఇందులో కన్ఫ్యూజ్ అయితే ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా మనం దారం టైట్ చేసుకొని మనం చూడండి, ఇలా ఇంతవరకు వస్తాం దారాన్ని తీసుకొని. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం లైన్ స్టార్టింగ్లో 3 బీడ్స్ వేసుకున్నాం కాబట్టి, తర్వాత ఏంటంటే ఆల్రెడీ కింద ఉండేవి అంటే బేస్ బీడ్స్ 2 ఉంటాయి. మనం ఇప్పుడు వేసిన లైన్లో ఉంది కదండి, స్టార్ట్ చేసాం కదా, ఇందులో ఉండే ఒక బీడ్ ఉంటుంది. ఈ 3 అప్పుడు బేస్ అవుతాయండి. ఒక 2 యాడ్ చేసుకుంటే 5 కంప్లీట్ అవుతాయి. ఓకే, ఓకేనా. ఇలా మొత్తం ఈ లైన్ మొత్తం నేను కొంచెం దారం ఎక్కువ తీసుకోవడం వల్ల కన్ఫ్యూజ్గా ఉంది. చూసారా, మనకి ఇలా ఈ లైన్ మొత్తం ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ 3 బీడ్స్ వచ్చాయా, 1 2 3. ఈ 3 బీడ్స్కి 2 యాడ్ చేస్తాం. అలానే మొత్తం ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేసి లైన్ ఫినిషింగ్లో మీకు చూపిస్తాను ఎలా కంప్లీట్ చేయాలని. ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం లైన్ లాస్ట్కి అయితే వచ్చాం. ఇది మనం 2 వేసుకున్నాం కదా, దీంతో మనం ఈ 2 బీడ్స్ వేసిన తర్వాత మనకి ఇంక ఈ లైన్ ఫినిషింగ్ అండి. లాస్ట్ మనం స్టార్టింగ్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే 3 బీడ్స్ యాడ్ చేసామని చెప్పాను కదా, తర్వాత లైన్ అంతా 2 బీడ్స్
లాస్ట్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, మనకి లైన్ 5 5 రావాలని చెప్పాను కదండి. చూసారా ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక బీడు, ఈ కింద 2 బీడ్స్ ఉంటాయి కదా బేస్ బీడ్స్, అవి ఇటువైపు నుంచి లైన్ స్టార్టింగ్ ఇప్పుడుది ఇవి అన్నీ కలిపితే 4 అవుతున్నాయి. చూస్తున్నారా, నేను ఇలా ఫింగర్ పెడితే మీకు అర్థమవుతుందా? ఇదిగోండి 1 1 2 3 4 బీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు 1 బీడ్ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఈ లైన్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిందండి. ఓకే, మనకి ఏంటంటే చూసారా, మనం ఈ లైన్ వరకు అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకి గ్రీన్ ఉంది కదండి, ఇప్పుడు ఈ గ్రీన్ వరకు మనం ఇప్పుడు వేయాలి. గ్రీన్ ఎలా వస్తుందని మనం ఇప్పుడు వేద్దాం. దీనికి అవి కూడా 6 mm గ్రీన్ బీడ్సేనండి. చూస్తున్నారు కదా, ఇవి ఇదేంటంటే మనకి ఒక్కొక్క లైన్ నుంచి మనకి లాస్ట్కి అంటే ఫినిషింగ్కి ఒక్కొక్క బీడు పైకి వచ్చిందండి. ఎంతవరకు అయితే 3 2 అలా కదా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంకా స్ట్రాబెరీ లాస్ట్ కాబట్టి మనం ఇప్పుడు కూడా ఈ రింగ్ నుంచి ఒక బీడు, అంటే ఇది ఒకటే ఉంటుంది అనమాట, ముందంతా 2 ఉండేవి, ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి, కింద బేస్ 2 బీడ్స్ తీసుకోవాలండి. 2 బీడ్స్ తీసుకొని ఫస్ట్ మనం ఇప్పుడు ఏ లైన్ అయితే 5th లైన్ ఎలా వేసామో అలానే 3 బీడ్స్ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు రెడ్ కలర్తో వేసాం, ఇప్పుడు ఏంటంటే మనం లీవ్స్ వేయడం కోసం దీన్ని గ్రీన్తో వేసుకుంటాం అనమాట. అంతే 3 బీడ్స్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది 3 బీడ్స్. నెక్స్ట్ కూడా అంతే, ఈ గ్రీన్ బీడ్ని కూడా బేస్ చేసుకుంటూ ఆల్రెడీ కింద రెడ్ బీడ్స్ 2 ఉంటాయి కదా, అంటే ఆ 2 బీడ్స్ని కూడా తీసుకొని అప్పుడు ఎన్ని అవుతాయి, మనం ఇప్పుడు 2 యాడ్ చేసాం, ఆల్రెడీ రెడ్ 2 ఉన్నాయి, ఈ లైన్లో వేసేటప్పుడు గ్రీన్ ఉంది, ఇవి వేస్తే 5 అవుతాయి. ఈ లైన్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ లైన్ ఫినిషింగ్కి వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, లైన్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి 1 బీడ్తో ఎండ్ చేయాలి. ఫస్ట్ చూపించాను కదా అలా. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది మనం ఇప్పుడు లాస్ట్కి వచ్చాం కదా, 1 బీడ్ అయితే వేసుకుంటే ఈ లైన్ వరకు కంప్లీట్ అవుద్ది. ఓకే, చూడండి ఇలా మనం టైట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం అయితే చూసారా, ఈ రౌండ్ ఉంది కదండి, చూస్తున్నారు కదా, ఇది మనం ఈ లైన్ అయితే కంప్లీట్ చేసాం. చూసారా, ఈ 3 బీడ్స్, ఇది ఈ లైన్ అయితే మనం ఇలా ఉంది కదా, ఈ రౌండ్ ఇది కంప్లీట్ చేసాం. మనం ఇప్పుడు ఈ లీవ్స్ ఉన్నాయి కదండి ఈ సైడ్కి, ఇది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు వేద్దాం. చూసారా, 1 2 3 4 5 మనం స్టార్టింగ్ 5 బీడ్స్తో స్టార్ట్ చేసాం స్ట్రాబెరీని, ఎండింగ్కి వచ్చేటప్పుడు కూడా 5 వచ్చిందండి. చూసారు కదా, ఇది దీనికి ఇప్పుడు మనం ఆకులు వేయాలి. ఆకులు వేయటానికి ఏం చేయాలంటే చూస్తున్నారు కదా మీరు, ఇది ఆల్రెడీ మనకి 3 బీడ్స్ ఉన్నాయి కదా, చూడండి మీకు నేను సూత్తో చూపిస్తాను అర్థం అవటం కోసం. ఇది 1 2 3 ఆల్రెడీ మనకున్న బీడ్స్ అన్నమాట. చూసారా, 1 2 3 వీటికి 1 2 3 4 ఫస్ట్ 4 బీడ్స్ యాడ్ చేయాలి. చూపిస్తాను ఉండండి మీకు క్లారిటీగా. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేటట్లు అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి క్లారిటీగా చూసారంటే అర్థమవుద్ది. చూస్తున్నారు కదా, ఇలా 4 బీడ్స్ తీసుకొని, ఇది చెప్పాను కదండి నేను 1 2 3 ఇలా ఈ 1 2 3 ఇక్కడికి రావాలి. ఇది ఉంది కదా సూదిని, ఈ ఓకే, మనం దీన్ని ఇలా టైట్ చేయకూడదండి, అంటే టైట్ చేయకముందే ఆల్రెడీ చూసారు కదా 4 బీడ్స్ ఎక్కించాను కదండి. మనకైతే చూడండి మీకు క్లారిటీగా అర్థమవడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడైతే లీఫ్ షేప్ ఇలా ఉంది, కానీ ఇది ఈ షేప్ అయితే రాలేదు కదా, సర్కిల్ వచ్చింది అంతే. మనం ఇప్పుడు అలా షేప్ రావటం కోసం ఆల్రెడీ ఫస్ట్ ఉన్న 3 బీడ్స్ చూడండి క్లారిటీగా ఇలా. ఓకే, ఫస్ట్ ఉన్న 3 బీడ్స్ నుంచి సూదిని ఎక్కించి ఆల్రెడీ మనం తీసుకున్నాం చూసారా 4 బీడ్స్, ఆ 4 బీడ్స్లో చూడండి 1
అంటే ఇప్పుడు ప్రజెంట్ యాడ్ చేసినట్లు టూ బీడ్స్ వరకు వెళ్ళిన తర్వాత ఒక బీడ్ని తీసుకోవాలి. ఓకే, ఒక బీడ్ని తీసుకున్న తర్వాత దారాన్ని నార్మల్గా ఇప్పుడు 1-2 బీడ్స్ నుంచి అయింది కదండి, 2 బీడ్స్ అయింది కదా, ఇప్పుడు ఒక మోతీ వేసుకుంటాం. మోతీ వేసిన తర్వాత మళ్ళీ ఇలా. ఓకే, అర్థమైందా? అంతే. దానికోసం నేను ఫస్ట్ టైట్ చేయొద్దని చెప్పాను. టైట్ చేయడం వల్ల ఏంటంటే సూది మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుద్ది కదా, అలా అండి. అది ఒకటైతే అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇంతే. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇదే మనం 1 అనుకుంటే 1 2 3 బీడ్స్ నుంచి ఇలా వెళ్తాం. ఇలా 3 బీడ్స్ నుంచి వెళ్ళిన తర్వాత 4 బీడ్స్ తీసుకుంటాం. అలా మనం 5 ఆకులు వచ్చేటట్లుగా వస్తుందండి. అది మొత్తం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు అర్థమవడం కోసం దీన్ని నేను చూపిస్తున్నాను. నార్మల్గా అయితే ఇలానే అని చెప్తాను కదా. అంటే వీడియో చాలా లెంతీ ప్రాసెస్లో చూపిస్తుంది. అంటే 12 మినిట్స్ 13 మినిట్స్ అలా అవుతుందని నేను లైన్ స్టార్టింగ్ ఎండింగ్ చూపిస్తున్నానండి. చూసారా, దారం ఎక్కువగా రావడం వలన ఇది సూది కష్టంగా వెళ్తుంది అనమాట. దానికోసం నేను అందుకనే టైట్ చేయొద్దు అని ఫస్టే చెప్పాను. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేసుకుని బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీడ్స్లో 2 బీడ్స్ లోపల నుంచి వచ్చి బయటికి తర్వాత ఒక బీడ్ని అయితే వేసుకుంటాం. ఇలా ఒక బీడ్ని వేసుకునేటప్పటికి ఇది ఏమైంది చూస్తున్నారు కదా, ఇది ఇలా షేప్ వచ్చింది కదండి. ఇది నేను ఇప్పుడు 2 అయితే వేయడం మీకు చూపించాను కదండి. మిగిలిన ఈ 3 కూడా కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, దారాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఇంతవరకు తీసుకొని రావాలి. 1 2 3 ఉంది కదా, ఇంతవరకు దారాన్ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ చూడండి మేకింగ్ అయితే చేయాలి. చూసారు కదా, చూస్తున్నారు కదండి. ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యాయి. ఈ లాస్ట్ వన్ కూడా 4 బీడ్స్ తీసుకున్నాం కదా, అంతే సేమ్ దీనిలోనే ఇదిగోండి 4 బీడ్స్ అయ్యాయి కదా. దీనికి నార్మల్గా మనం ఇలా మనం ఏంటంటే దారం అటువైపు నుంచి ఇటువైపు నుంచి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం లాస్ట్ అయ్యేటప్పటికి టైట్ అయితే అవుద్దండి. ఏం కాదు, కొంచెం జాగ్రత్తగా మెల్లిగా వేసుకుంటే అయిపోద్ది. ఓకే, మనం ఈ బీడ్తో అయితే మనకి స్ట్రాబెరీ కంప్లీట్ అయిపోయినట్లే. ఓకే, ఇది చూసారు కదా, సేమ్ వచ్చింది కదండి ఇది. ఓకే, ఇప్పటికీ స్ట్రాబెరీ అయితే కంప్లీట్ అయింది. మనం ఈ స్ట్రాబెరీ మేకింగ్ చేసుకోవటానికి అయితే మెటీరియల్ కావాలని చెప్పాను కదండి. మెటీరియల్ నేను ఫస్ట్ మెన్షన్ చేయలేదు. చూడండి, మెటీరియల్ ఏంటంటే మనం రెడ్ స్ట్రాబెరీలు అయితే తయారు చేసుకోవాలనుకుంటే గ్రీన్ అయితే పక్కా ఉండాలి కదా అన్నింటికి. గ్రీన్ ఒక 25 గ్రామ్స్ అలా తీసుకుంటే, 25 కాదనుకోండి 50 గ్రామ్స్ గ్రీన్ తీసుకుంటే, రెడ్ 125 గ్రామ్స్ లేకపోతే 100 గ్రామ్స్ అలా తీసుకుంటే 7 అయితే కంప్లీట్ అవుతాయండి. ఇదేంటంటే మనకి బీడ్ వర్క్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది మెటీరియల్ అయితే, ఎందుకంటే మనం ఇందులో కొన్ని బీడ్స్ కూడా కరెక్ట్గా ఉండవు కదండి. ఆ విధంగా కూడా మనకి కొంచెం ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇది నేనైతే అలా ఏం తీసుకోలేదండి. నేను ఒకేసారిగా 300-400 అలా నాకు నచ్చిన కలర్ అయితే తీసుకుంటాను. నేను ఏవైనా మేక్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇంత మెటీరియల్ అయ్యింది అని అయితే ఉండదు. కాకపోతే రెడ్ స్ట్రాబెరీలు వేసేటప్పుడు ఏంటంటే మేము కౌంట్ చేసాం ఒకసారి, అప్పుడు 7 స్ట్రాబెరీలు అయ్యాయి. 100 గ్రామ్స్ తీసుకొస్తే 7 అయ్యాయి. ఇంకా ఇవైతే వేరేగా కదండి, గ్రీను ఒక 25-30 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఓకే, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మనం రింగ్ ఉంది కదండి, మనం దీనికి హ్యాంగ్ చేసుకోవాలి కదా, ఇది ఎలా తయారు చేయాలని ఈ ప్రాసెస్ని అయితే చూపిస్తాను. మనకి నార్మల్గా సిల్వర్ రింగ్ ఉంటుంది కదండి, దానికి చుట్టూ మనం అల్లుకోవాలి. అలా కాకుండా దీనికి ఏం లేకుండానే ఓన్లీ బీడ్స్తో ఎలా తయారు చేయాలి అనే వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియోలోనే కవర్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా ఆల్రెడీ 15 మినిట్స్ దగ్గర అవుతుంది కదండి, దానికోసమని నెక్స్ట్ వీడియోకి ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి.
ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.